Let us now learn about distance between 2 points. Consider coordinate system here. This is x-axis and this is our y-axis, right? Now let us mark 2 points. 2, 0 అనేది ఒక point, 6, 0 అనేది another point. 2, 0 అనే దాని గనక పాయింట్ A అంటే గనక A equal to 2, 0, x coordinate of A is 2, y coordinate is 0, right? So now A is on x-axis because it has only x coordinate, y coordinate 0 ఉంది కాబట్టి x-axis మీద ఉంటుంది ఇది పాయింట్, రైట్? నౌ 6, 0 అనే దాని B అంటే కనుక B కి x కోఆర్డినేట్ వాల్యూ వచ్చి 6, y కోఆర్డినేట్ వాల్యూ వచ్చి 0, రైట్? అంటే ఇది కూడా x-axis మీదే ఉంటుంది, రైట్? x-axis మీద ఇక్కడ ఉంది. నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ A అండ్ B మధ్య డిస్టెన్స్ ఎంత అంటే కనుక మనం ఏమని రాయొచ్చు దాన్ని? The distance between 2 points A and B equal to the difference in x coordinates of B and A. అంటే 6 minus 2 that is equal to 4 units. Right? The distance between A and B is equal to 4 units. ఎందుకు? ఇది ఒక యూనిట్, సెకండ్, థర్డ్ and this is fourth units, 4 units, right? Now let us consider another example. Here also we have xy coordinate system, right? This is called Cartesian coordinate system. Now let us mark 2 points, minus 2, 0 and minus 6, 0. Minus 2, 0 and C ante ganaka the x coordinate value anta minus 2, y coordinate value 0. Y coordinate value 0 kabatti ee point ekkada untundi? It is on x-axis, right? Now minus 6, 0 ane point ni తీసుకుంటే అది కూడా x-axis మీదే ఉంటుంది. దాన్ని let me call this as D, right? Now what is the distance between C and D? The distance between C and D is the difference in x coordinates of D and C, that is minus 6 minus of minus 2 that is equal to minus 4, right? కానీ మనకు తెలుసు ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ -4 అని వచ్చింది. మనం -6 మైనస్ ఆఫ్ -2 చేస్తే కనుక -6 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు -4 అని వచ్చింది, రైట్? బట్ మనకి డికి సికి మధ్య లెంత్ చూస్తే కనుక ఇది 4 యూనిట్స్, రైట్? లెంత్ ఆఫ్ లైన్ సిడి అనేది ఆర్ లైన్ డిసి అనేది 4 యూనిట్స్ మనకు అర్థమవుతానే ఉంది. ఇక్కడ 1 2 3 4 యూనిట్స్, రైట్? సో ఇక్కడ -4 అని వచ్చింది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ సి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -6 మైనస్ ఆఫ్ -2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. యాక్చువల్గా మాడ్యులస్ ఆఫ్ -4 ఈక్వల్ టు 4 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 4 అయినా కానీ 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి -2 మైనస్ ఆఫ్ -6 అని రాశారనుకోండి మీరు. ఇప్పుడు ఏమైంది? ఇది మాడ్యులస్ ఆఫ్ -2 + 6 అంటే +4, మాడ్యులస్ ఆఫ్ +4. ఇన్ బోత్ ద కేసెస్ ఈ సికి డికి మధ్య ఉన్న డిస్టెన్స్ అయితే సేమ్, రైట్? అందు గురించి మనం మాడ్యులస్ ఫార్ములాని యూజ్ చేస్తాం. మాడ్యులస్ ఇక్కడ ఎన్ ఎప్పుడైనా ఎన్ అనే దాన్ని సపోజ్ ఇలా 2 వెర్టికల్ లైన్స్ మధ్య రాస్తే కనుక దాన్ని ఏమని చదువుతాం అంటే మాడ్యులస్ ఆఫ్ ఎన్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, 0 అండ్ x2, 0 అనే పాయింట్స్ ఉంటే కనుక దాన్ని ఎలా రాస్తాం? మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 అని రాస్తాం. గాట్ ఇట్? దీన్ని ఏమని చదువుతున్నాం? మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 అని చదువుతున్నాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, 0 అండ్ x2, 0 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2. దాన్ని అదర్వైజ్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అని కూడా రాయొచ్చు, రైట్? నో ప్రాబ్లం. లెట్ us now mark 2, 3 and 7, 3 in xy coordinate system. ఇది మన xy coordinate system, రైట్? ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని కూడా అంటాం. సో 2, 3 అనే పాయింట్ P అనుకుంటే కనుక దెన్ x కోఆర్డినేట్ వచ్చి 2, y coordinate వచ్చి 3, right? That's why we have P here, right? X value 2, y value 3.
నౌ 7,3 అనేది క్యూ అనుకుంటే కనుక x కోఆర్డినేట్ ఎంత 7 అండ్ y కోఆర్డినేట్ 3. అందు గురించి q అనే పాయింట్ ఇక్కడ ఉంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ q. మీరు చూస్తే కనుక y కోఆర్డినేట్స్ ఆఫ్ p అండ్ q ఆర్ 3 అండ్ 3. y కోఆర్డినేట్స్ సేమే ఉన్నాయి, రైట్? ఇంత ముందు ప్రాబ్లంలో y కోఆర్డినేట్స్ సేమే ఉన్నాయి, అవి జీరోస్. ఇక్కడ y కోఆర్డినేట్స్ సేమే ఉంది బట్ 3. మీరు చూస్తే ఇప్పుడు pq అనే దాన్ని కనుక ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్, రైట్? లైన్ pq ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. నౌ యు సీ ఏ అనే పాయింట్ని కనుక p కరస్పాండింగ్ పాయింట్ ఏ x యాక్సిస్ మీద చూస్తే కనుక దాని వాల్యూ ఎంత 2,0. సిమిలర్గా మనం క్యూకి కరస్పాండింగ్ పాయింట్ x యాక్సిస్ మీద చూస్తే కనుక అది 7,0. దాన్ని b అంటున్నాను నేను, రైట్? మీరు చూస్తే క్యూకి కరస్పాండింగ్ పాయింట్ వచ్చి b అయింది, అంటే x యాక్సిస్ వాల్యూ సేమ్ ఉంది, y యాక్సిస్ వాల్యూ 0 అయింది దీనికి. అందు గురించే x కోఆర్డినేట్ వాల్యూ సేమ్ ఉంది, y కోఆర్డినేట్ వాల్యూ 0 అయింది కాబట్టి అది x యాక్సిస్ మీద ఉంది. 2,0 అనేది కూడా x యాక్సిస్ మీదే ఉంది, రైట్? నౌ the distance between p and q is equal to the distance between a and b, right? pq అనే లైన్ లెంత్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ab అనే లైన్ లెంత్కి ఈక్వల్, రైట్? ద డిస్టెన్స్ బిట్వీన్ a and b ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ p and q. మనం a and bకి డిస్టెన్స్ ఇంతకుముందు ఎలా చేయాలో తెలుసుకున్నాం, అది మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1, రైట్? x1, 0 అండ్ x2, 0 అనేవి 2 పాయింట్స్ ఉంటాయి కనుక వాటి మధ్య డిస్టెన్స్ ఎంత మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1, రైట్? నౌ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ 7 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5, ఆర్ మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ 5 అని కూడా రాసుకోవచ్చు, అది కూడా 2 మైనస్ 7 అని కూడా రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్? ద డిస్టెన్స్ బిట్వీన్ pq and distance between AB equal to 5 units. Now let us derive the formula for distance between 2 points. Consider this coordinate system xy coordinate system. You have origin O here, right? Now let us mark 2 points. A anedi B anedi 2 points unnai, right? Let us find distance between these 2 points A and B. మీరు చూస్తే కనుక ఏకి ఎక్స్ కోఆర్డినేట్ని x1 అంటున్నాను నేను, y కోఆర్డినేట్ని y1 అంటున్నాను, ఓకే? సిమిలర్లీ బీకి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది, రైట్? ఎక్స్ కోఆర్డినేట్ని x2 అంటున్నాను, y కోఆర్డినేట్ని y2 అంటున్నాను, రైట్? బీకి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఇఫ్ యు డ్రా ఎ లైన్ AB, we have to find length of this line AB, right? We have to find length of line AB. Now look at this. A అనే పాయింట్ B అనే పాయింట్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి మనం, బట్ R అనే ఇంకో పాయింట్ కనుక పెడితే ఇది ABR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్? ABR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటప్పటికి మనం పైథాగరస్ థియరంని యూజ్ చేయొచ్చు, రైట్? పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ అని చెప్తుంది, రైట్? ఈ పర్టికులర్ కేసులో 90 degrees యాంగిల్కి అపోజిట్గా ఉన్న AB అనేది హైపోటెనస్, రైట్? సో పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? AB స్క్వేర్ ఈక్వల్ టు AR స్క్వేర్ ప్లస్ BR స్క్వేర్, రైట్? AR అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, రైట్? x2 మైనస్ x1 అని రాశాను అనుకోండి. BR ఏమవుతుంది? y2 మైనస్ y1, రైట్? AR వచ్చి x2 మైనస్ x1, BR వచ్చి y2 మైనస్ y1. అంటే AB స్క్వేర్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, రైట్? AB అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. So the distance between 2 points A and B is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఎందుకు అంటే ఆ పాయింట్స్ x1, y1
అండ్ x2 కామా y2 కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ ఏమైంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్. Right? Note this formula. Distance between 2 points x1 comma y1 and x2 comma y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Right? Let us use this formula and find distance between 2 points 8 comma 3 and minus 4 comma 3. AB are the 2 points. This is A and this is B. We want to find distance between A and B using the formula we have just now derived. Distance between 2 points x1 comma y1 and x2 comma y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Right? ఇప్పుడు a అనే పాయింట్ని తీసుకున్నాం అనుకోండి, x1 ఎంత అయింది 8, రైట్, y1 వచ్చి 3 అయింది. b అనే పాయింట్ తీసుకుంటే కనుక x2 వచ్చి -4, y2 వచ్చి -3, సారీ y2 వచ్చి 3, రైట్. నౌ లెట్ us substitute them. The distance between a and b is square root of, ఇక్కడ చూస్తే మీరు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అంటే ఇది -12 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ -12 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్, రైట్. దీన్ని ఎలా రాయొచ్చు, -12 whole square is equal to 12 whole square, right, that is equal to 144, right. మనం ఏమని రాస్తామంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ అని రాస్తాం, అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 12. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 8,3 and -4,3 is 12 units. The distance between A and B is 12 units. You understood how to solve a problem given the coordinates of 2 points, how to find the distance using this formula. We have solved a problem, right?